ఇటీవల పరిణామాల తర్వాత సినిమా వేడుకల్లో మహిళలందరూ చీరలోనే కనిపిస్తున్నారన్నారు సీనియర్ నటుడు నరేష్. అలా ఉండడం భారతీయ సంస్కృతి అని పేర్కొన్నారు ఆయన. ఏ భగవాన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడిన ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. వాలంటైన్ వీక్లో భాగమైన హగ్ డే సందర్భంగా టీంలోని పురుషులను ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు నరేష్. శివానీ నాగారం, చొక్కారపు శ్రవంతికి కేవలం విషెస్ చెబుతూ వారి వస్త్రధారణను ప్రస్తావించారు. మిమ్మల్ని కూడా హగ్ చేయాలనే వచ్చానని, కానీ మీరు లక్షణంగా చీరలు ధరించారన్నారు. కొన్ని పరిణామాల తర్వాత వేదికలపై చాలా మంది చీరల్లోనే కనిపిస్తున్నారన్నారు నరేష్. మీరిద్దరు కూడా చీరలు కట్టుకొచ్చారు, మిమ్మల్ని కూడా హగ్ చేద్దామని వచ్చాను. కాకపోతే మీరిద్దరు కూడా చీరలు కట్టుకొచ్చారు. కొన్ని సంఘటనల తర్వాత ఒక ఘటన తర్వాత చాలా మట్టుకు స్టేజ్ మీద చీరలే కట్టుకుంటున్నారు. కాబట్టి భారతీయ సంస్కృతి ప్రకారం మగవాళ్ళు ఆడవాళ్ళు హగ్ చేయకూడదు. కాబట్టి మీరిద్దరు హగ్ చేసుకోండమ్మా. హ్యాపీ హగ్ డే చెప్పండి. ఇది మీరిద్దరు కూడా చీరలు కట్టుకొచ్చారు, మిమ్మల్ని కూడా హగ్ చేద్దామని వచ్చాను. కాకపోతే మీరిద్దరు కూడా చీరలు కట్టుకొచ్చారు. కొన్ని సంఘటనల తర్వాత ఒక ఘటన తర్వాత చాలా మట్టుకు స్టేజ్ మీద చీరలే కట్టుకుంటున్నారు. కాబట్టి భారతీయ సంస్కృతి ప్రకారం మగవాళ్ళు ఆడవాళ్ళు హగ్ చేయకూడదు. కాబట్టి మీరిద్దరు హగ్ చేసుకోండమ్మా. హ్యాపీ హగ్ డే చెప్పండి. ఇది మీరిద్దరు కూడా చీరలు కట్టుకొచ్చారు, మిమ్మల్ని కూడా హగ్ చేద్దామని వచ్చాను. కాకపోతే మీరిద్దరు కూడా చీరలు కట్టుకొచ్చారు. కొన్ని సంఘటనల తర్వాత ఒక ఘటన తర్వాత చాలా మట్టుకు స్టేజ్ మీద చీరలే కట్టుకుంటున్నారు. కాబట్టి భారతీయ సంస్కృతి ప్రకారం మగవాళ్ళు ఆడవాళ్ళు హగ్ చేయకూడదు. కాబట్టి మీరిద్దరు హగ్ చేసుకోండమ్మా. హ్యాపీ హగ్ డే చెప్పండి. ఇది మీరిద్దరు కూడా చీరలు కట్టుకొచ్చారు, మిమ్మల్ని కూడా హగ్ చేద్దామని వచ్చాను. కాకపోతే మీరిద్దరు కూడా చీరలు కట్టుకొచ్చారు. కొన్ని సంఘటనల తర్వాత ఒక ఘటన తర్వాత చాలా మట్టుకు స్టేజ్ మీద చీరలే కట్టుకుంటున్నారు. కాబట్టి భారతీయ సంస్కృతి ప్రకారం మగవాళ్ళు ఆడవాళ్ళు హగ్ చేయకూడదు. కాబట్టి మీరిద్దరు హగ్ చేసుకోండమ్మా. హ్యాపీ హగ్ డే చెప్పండి.